ఎందరో మహానుభావులు. అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గురుసేవ నేను బాగా చేసిన సార్. ఎక్కడ నాటకం ఉంటే అక్కడ బాక్స్ ఎత్తుకొని పోవడము, గురువు గారికి పిలుచుకురావడము. ఎన్ని ఒత్తళ్ళు వచ్చినా కూడా నాకు కళ అంటే అభిమానము. దేవి కష్టములు ఎట్లున్నాడు మహా పుణ్యక్షత్రమైన వారణాసిని దర్శించుడు. చూడు ఈ వారణాసి. మీ శిష్యరికం ఎట్లుండేది మీరు నేర్చుకునేటప్పుడు? అప్పుడు చాలా మంది బాగా నాటకాలంటే బాగా ఉత్సాహంగా ఉండేది. పల్లెల్లో ఒక పండగలాగా చేసుకునే వాళ్ళము. అప్పుడు బాగా నాటకాలకు ప్రాధాన్యత. గురుసేవ ఎట్లా చేసినారంట? గురుసేవ నేను బాగా చేసిన సార్. ఎక్కడ నాటకం ఉంటే అక్కడ బాక్స్ ఎత్తుకొని పోవడము, గురువు గారికి పిలుచుకురావడము, చేయడము, ఆయన మంచి చెడ్డ బ్యాగ్ పోసుకోవడము, ఇట్లా పనులన్నీ చేసుకుంటా నేను వచ్చాను సార్. కాశీరావు గారు మీకు రెండో గురువా? ఫస్ట్ గురువు, రెండో గురువు. మా మామ మా నాయన ఉన్నాడు, తర్వాత ఆయన. మళ్ళా రమణ సారు, ఏవి రమణ సార్? రమణ సార్ గారు ఇటీవల ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో అంత లెక్క నన్ను తిప్పాడు, బాగా నాకు ప్రోత్సాహం చేశాడు. ఇంత పేరు రావడానికి ఆయన కారకులు, చాలా ముఖ్యమైన కారకుడు. చాలా సంతోషం సార్. నాకు ఈ పేరు రావడము చాలా ప్రథమ శిష్యు, ప్రథమ గురువు. పూర్వకాలంలోని ఆ రాగాలని మార్చేసి కొత్త రాగాలు పెట్టి నడిపించిన వాడు రమణ సార్. కొత్త రాగాలు చెప్పించి నన్ను చేసి. డైలాగులతో పాటు కొత్త రాగాలు పాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఏదైనా మంచి రాగాన్ని మాకు వినిపించండి. ఇప్పుడు చెప్పుతున్నాడు బాబుడు. ఎంతవరకు చదువుకున్నారు సార్? ఇప్పుడు 4వ తరగతికి చదువుకుంటున్నాను సార్. 4వ తరగతి వరకు. ఇప్పుడు ఏదో ఇసుకలో అట్లా రుద్దేస్తే ఆ ఇసుకలో రుద్దుకుంటా పాఠాలు చెప్పుకుంటా. మాకు మా ఊర్లో ఆయన క్వాంటి ఆయన సుబ్రహ్మణ్యం సార్ గారని ఆయన గణపతి దేవస్థానం ఉంది మా ఊర్లోను. ఆ ఊర్లో ఇసుక పోసేది, ఆ ఇసుకలో దుద్దేస్తే దాన్ని దుద్దుకుంటా నేర్చుకున్నారు. మీకు మీ గ్రామంలో మిమ్మల్ని బాగా ప్రోత్సహించినటువంటి కొంతమంది పేర్లు చెప్పండి. చెప్తాను. మా గ్రామంలో నన్ను ప్రోత్సహించి నాకు ఎంతో సహకరించిన ఒక బ్రాహ్మణుడు ఆయన ప్రభాకర శాస్త్రి గారని, ఆయన చాలా నన్ను ప్రోత్సహించి చేసి బాగా నడిపించాడు. నేనంటే ఆయనకు చాలా సంతోషము. ఎక్కడ హార్మోనియం పెట్టినా కూడా నన్ను పిలుచుకొని పోయి పద్యాలు పాడించి, ఆయన పెద్ద చదువరి, ఆయన కూడా మంచి కళాకారుడు, పాడించి నాకు చేసేవాడు. రెండవది
రాజన్న అనే ఒక అతను మా ఊర్లో. రాజన్న గారు? రాజన్న గారు అని ఆయన ఉండేవాడు. ఆయన బయలాటకాల్లో బాగా మంచి సామరస్యం కలిగిన వాడు. అతను కూడా నన్ను ప్రోత్సహించి నేను అంటే ఎంతో అభిమానించి నన్ను ఎక్కడికైనా భజనలకు కానీ డ్రామాలకు కానీ వెంట పెట్టుకొని పోయి నాకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కళారంగంలో 9 సంవత్సరాల వయసులోనే ప్రవేశం చేసి హార్మోనియం నేర్పి గురువుకి మీ మామగారికి హార్మోనియం నేర్పించేంత చేసినారు కదా. మీరు నాటకశాలలో పద్యాలు పాడుతున్నప్పుడు లేదా నాటకం అయిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మెచ్చుకున్నారు? మా తల్లిదండ్రులు వాళ్ళ ప్రజలు ఆకర్షణ బట్టి మా తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా నన్ను ప్రోత్సహించి ఏదైనా నాటకం ఉందంటే ఎండకు పోనిచ్చెళ్ళా, ఏంటి వాడు తిరిగి పెట్టేళ్ళా గొంతు పోతుందని అట్లుండాలప్ప అని మా అమ్మ మా నాయన చెప్పేవాడు. ఎండకు పానిచ్చెళ్ళా, పశువుల దగ్గరికి పానిచ్చెళ్ళా. మాకు పశువులు ఆవులు ఉండేటి ఆ కాలంలో. ఎండకు పానిచ్చెళ్ళా మా నాయన అంటే పెట్టుకొని నీడకు పెట్టి అప్పుడప్పుడు బుక్ తీసుకొని అవి చదువుకోరా అని చెప్పేవాడు మా నాయన. ఇంకా మీ గ్రామంలో ఇప్పుడు మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నటువంటి సాటి కళాకారులు గాని ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు సాటి కళాకారులు దండిగా ఉన్నారు. అంత కూడా జిల్లా లెవెల్లో కూడా నన్ను ఎక్కడ పోయినా పెద్ద ఆయన వచ్చాడని అందరు కూడా గౌరవిస్తారు. మీతో మంచి సలహాలు సూచనలు తీసుకున్నటువంటి యువ కళాకారులు కూడా ఉన్నారని తెలిసింది. ఎవరు ఉన్నారు? మన చందు గారు ఉన్నారు. ఆయన కూడా నన్ను సంప్రదించి ఎట్లా చేయాలా పెద్దయ్యా పెద్ద చేయాలా అని నన్ను సంప్రదించి నన్ను సలహా అడిగి చేసుకుంటా ఉన్నాడు. చందు గారు బీటెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా కూడా రంగస్థలంలోకి వచ్చి మంచి ఇంట్రెస్ట్ ఆయనకు. సంగీతం అంటే మంచి ఇంట్రెస్ట్. పెద్దవారిని గౌరవించి బాగా సలహా తీసుకొని ఆ మేరకు చందు కూడా కళారంగంలో ఉన్నారు. మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి పేరు తెచ్చుకు ఈ వయసుకే మంచి పేరు బాగుంది అని అనిపించుకునేటట్టుగా ఉన్నాడు. ఇంకా అటు పోతే ఇంకా నాగరాజు గారు ఉన్నారు, రమణ శిష్యులు గారు. ఆయన కూడా నన్ను ఎంతో బహుమానిచ్చారు. ఎక్కడ పోయినా నాటకాల్లో నాకు మర్యాద గౌరవిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పోయినా నన్ను పెద్ద వాళ్ళు కూడా నన్ను గౌరవించి పెద్ద ఆయన వచ్చినాడప్ప అనే మర్యాద ఉంది. మరి మీరు ఒక అపరాచెరు అనేటువంటి గ్రామంలో ఉండి అతిరథ మహారథుల జతలో నాటకాలు ఆడినటువంటి మీరు కేవలం మన జిల్లాకే ఎందుకు పరిమితమైనారు? ఏమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు ఏమీ లేవు. నాకు సంసారం బలం లేక, నాకు 3 కొడుకులు 2 బిడ్డలు, సంసారం వ్యాసంగంతో నేను ఎక్కడ పెద్ద టౌన్లకు పోయి విద్య నేర్చుకోకుండా ఏదో మన గురువు గారి విధిలో నేను అదిగాక రెండవది నేను ధోని పూజారని వీరనారాయణ స్వామి మా ఇంటి దేవుడు. వారం ఆయనకు పూజ జరపల్ల. ప్రతి ఆదివారం పూజ. ఆ పూజలో ప్రతి వారము ఉండాల. దాని గుండా ఎక్కడా పోలేకుండా నిలిచిపోయినా. మొత్తానికి మీరు ఎక్కడో ఉండవలసినటువంటి వాళ్ళు ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడున్నటువంటి మనం అందరూ చెప్పుకున్నటువంటి రికార్డ్ ఆర్టిస్టులు సరసన మీరు కూడా ఉండాలా. మరి ఏది ఏమైనా మన తేనె తెలుగు ఛానల్ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి యువ కళాకారుడు చందు పర్యవేక్షణలో మిమ్మల్ని ప్రపంచానికి చూపించేటటువంటి అవకాశం మాకు దక్కింది. ఈ అవకాశం దక్కినందుకు మాకు చాలా సంతోషం. మరి మరొక పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం పాడతాను సార్. పాడండి. దుర్యోధన సార్వభౌమ నీ కొలువు కూటము క్రమక్రమముగా రణముకూటముగా పరిగణించుతున్నది. బాబా సుయోధన
ఎంత చక్కగా పాడినారు. మీరు ఎవరి బాణీనైనా అనుసరించాలనుకుంటారా, లేదంటే కొత్త బాణీలను మీరు సృష్టించుకుంటారా? ఏమీ లేదు, అనుభవమైన వస్తూ ఉంటుంది. పాడతా 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 ఆడ సరస్వతి అందిస్తాను, పోతా అంటాము, పాడుతూ అంటాము. అది మీకు బాగా నచ్చినటువంటి రాగం లేదా పేరు తెచ్చి పెట్టినటువంటి, అంటే జనాలు ఎంత బాగా పాడతాడు, ఆ రాగం పాడితే భలే బాగా పాడతాడు అనేటువంటి పేరు తెచ్చి పెట్టినటువంటి రాగాన్ని చెప్పండి, పాడండి. అర్జున, మేము మీకు సాటి రాగలవా పార్థ? ఎటు రాగలము? మీ ఇంట్లో ఎవరైనా మీలాగా పాడేటువంటి కళాకారులు ఏమైనా తయారు చేసినారా? ఇప్పుడు ముందు నుంచి ఎవరు లేరు. ఇప్పుడు నా కొడుకు, నాకు ముగ్గురు కొడుకులు, వాళ్ళలో రెండో కొడుకు బానే ఇప్పుడు పాడుతా ఉన్నారు. ఏం పేరు సార్? నారాయణ స్వామి, జి నారాయణ స్వామి అని రెండో కొడుకు. పిల్లవాడు బానే పాడుతున్నాడు, అలగల్లా బాగా. మరి ఈ కళారంగంలో మీరు పడినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎదుర్కొన్న సమస్యలు?
ఏ ఇబ్బందులు అంటే మొదటి నుంచి మాది బీద సంసారం. ఎన్ని ఒత్తళ్ళు వచ్చినా కూడా నాకు కళ అంటే అభిమానము. ఎక్కడ నాటకాలు ఉన్నా పరిగెత్తిపోయేదే. నా భార్య పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఇంతకు ఉన్నా కూడా నా భార్య ఏమండి అట్లా వెళితే పిల్లవాళ్ళు ఎట్లా ఏమవుతుంది అన్నా కూడా వారి లెక్క చేయకుండా నాటకాలకు పోయేదే. అట్లా నా పరిస్థితి. నా భార్య కూడా పిల్లవాళ్ళు ఉన్నారండి ఎట్లా అంటే అట్లా పోతే అట్లా ఈ మన సంసారం ఎట్లా అనే కూడా నాకు డ్రామాలంటే పోయేదని నేను అని దమాయించి నా భార్య సంపాదన కోసం పోలే మీరు సంపాదన కోసం పోలేదు. సంపాదన లేదు. అదే సంపాదించాలి. అమ్మగారి ఆలోచన ఏమి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా సంపాదించి పెట్టాలని మీరు పోతే ఎట్లా మన సంసారం పరిస్థితి ఏమి మన నలుగురిలో ఏమవుతాము అని నా భార్య చెప్పేది నాకు. అయినా కూడా నాకు నాటకాలకు ఆ సంగీతం అంటే నాకు ఇష్టమే. నేను పోతాను వస్తాను. ఇంత గాత్రం ఉండి ఇంత పాడేటువంటి అనుభవం ఉండి కూడా మీరు సంపాదన అంటే అంతగా లేదంటారు. సంపాదన ఏమో సార్ ఏం లేదు. కళ గురించి ఏమీ లేదు. ఈ కళను నమ్ముకున్నటువంటి వాళ్ళు బాగా చాలా మంది వివిధ ప్రాంతాల్లో కిరాయిలకి ఆడి బాగా సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కళాకారులు ఉన్నారు. కానీ మీరు ఒక అనామకులుగానే మిగిలిపోయినారు. మాకు బాధగా ఉంది. అటు సంపాదన లేదు, ఇట్లా పెద్దగా బయట ప్రపంచానికి తెలిసేటటువంటి గుర్తింపు లేదు. జిల్లాకు మాత్రమే పరిమితమైంది. జిల్లాకు మాత్రం పరిమితమైంది. నా భార్య ఏమంటే నాటకాలకు పోయి ఎక్కడ తాగి తందనాలాడి దాంట్లో బానిసలు అయిపోతారేమో అని నా భార్య తాపత్రయం. ప్రతి ఒక్కరు అలాగే ఆలోచిస్తారు. మరి మీరు అందుకున్నటువంటి అవార్డులు ఏమన్నా సన్మానాలు సత్కారాలు ఉన్నాయంటారా? ఉన్నాయి సార్. ఎక్కడ అందుకున్నారు? నాకు ఫస్ట్ ధర్మంలో సన్మానం జరిగింది కళాజ్యోతిలో. ఎందుకు? ఎటువంటి సందర్భం అది? అది నాటకం గురించినే, నాటకాల గురించినే నాకు సన్మానం చేశారు. కళాజ్యోతి ప్రెసిడెంట్ గారు ఆ కమిటీ ఉంది, ఆ కమిటీ వారంతా నాకు సన్మానం చేశారు, అవార్డు ఇచ్చారు. రెండవది అనంతపురం కళాజ్యోతి లలిత కళా పరిషత్తులో సన్మానం జరిగింది. అక్కడ ఆయన ప్రెసిడెంట్ వాళ్ళ చేత కూడా నాకు సన్మానం 4-5 తూర్లు జరిగింది అక్కడ. అనంతపురం కళాజ్యోతి లలిత కళా పరిషత్తులో కృష్ణ కళా మందిరంలో జరిగింది. అక్కడ నుంచి నేను రేడియో ప్రోగ్రాంలు చేసేవాడిని. రేడియో ప్రోగ్రాంలు కూడా చేసేవాడిని. అక్కడ రేడియో వారు కూడా వాళ్ళు ఆకాశవాణి వాళ్ళతో వచ్చి నాకు కడపలో సన్మానం చేశారు. మళ్ళా తర్వాత అనంతపురంలో కృష్ణ కళా మందిరంలో సన్మానం చేశారు. వాళ్ళవన్నీ ట్రూపులు, పోటీలు, అవార్డులు అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. మీరు రేడియో ప్రోగ్రామ్ లో ఏది పాడినారు? రంగస్థలమే పాడారు. పాత్ర సార్? వాళ్ళు ఏమి చెప్తే ఆ ఘట్టం పాడుకుంటూ వచ్చాను సార్. వాళ్ళు హరిశ్చంద్ర పాడినారా? హరిశ్చంద్ర కూడా పాడినాడు. మరి ఒకటి పాడండి ఇప్పుడు. దేవి కష్టములు ఎట్లున్నాడు మహాపుణ్యక్షత్రమైన వారణాసిని దర్శించుడు. చూడు ఈ వారణాసి నదీ తట
సంతోషం సార్. మరి పల్లెలో ఉండి పద్య నాటక రంగంలో మీరు ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావులుగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మిమ్మల్ని గుర్తించి ఒక ప్రశంసా పత్రము మెమోంటోతో సత్కరించాలనుకుంటున్నాం. దాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం సార్. సంతోషం. మరి ఈ ప్రశంసా పత్రాన్ని మీకు ఇవ్వడానికి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సభ్యులైన పెద్దరికం సాయి గారు, అదేవిధంగా మన యువ కళాకారుడు బీటెక్ చందు వారు రావాల్సిందిగా వారి చేతుల మీదుగా మీకు ప్రదానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రండి సార్. సార్ ఓకే, చాలా సంతోషం సార్. మా ప్రశంసా పత్రాన్ని మీరు అందుకున్నందుకు మీలాంటి వారికి మా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా అందించాల్సినటువంటి వారికి అందించినామనే సంతృప్తి మాకు. ఈ సందర్భంగా మీకు విద్య నేర్పినటువంటి గురువుల్లో ఒకరైనటువంటి ఏవి రమణ సార్ వారు కూడా మీ గురించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సార్, మీరు నాటకం ఆడిస్తూ నాటకం చూస్తున్నటువంటి ప్రేక్షకుల మధ్యలో ఉంటూ వారి యొక్క మనోభావాలను మీకు తెలుసు కాబట్టి సార్ గురించి కొన్ని మాటలు. ముందుగా కళాభిషేకం సిఇఓ గారు అంజనపస వరకు కళాభిషేకం తరపున తేనె తెలుగు ఛానల్ తరపున ఆయనకు ధన్యవాదాలు. తర్వాత మా శిష్యులు అయినటువంటి వీరనారప్ప గారికి, శిష్యులు చందుకు, పెద్దరికం సాయికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ తేనె తెలుగు ఛానల్ ట్రస్ట్ అయిన అంజనప్ప సార్ను నాకు పరిచయం చేయడము, నన్ను చేసింది, నా ఇంటర్వ్యూ తీసుకునింది, నాతో పరిచయం చేసి కళాభిషేకం తరపున తేనె తెలుగు ఛానల్ తరపున అందరికీ పరిచయం చేసినటువంటి అంజనప్ప గారికి, తర్వాత నాకు ముఖ్య శిష్యుడు అపరాచరు చందు బీటెక్, ఆ అబ్బాయి నాకు ముందు నుంచి కూడా నా దగ్గర విద్య నేర్చుకొని నా దగ్గర పాత్ర ఫస్ట్ హరిశ్చంద్ర పాత్ర, తర్వాత భవానీ పాత్ర, తర్వాత కృష్ణుడు, తర్వాత రాముని పాత్ర అన్ని వేషాలు కూడా బాగా నేర్చుకుంటూ నాతో నాటకాలు అన్నాడు. తర్వాత నాటకాలు కూడా అక్కడక్కడ ఆడొస్తున్నాడు. ఒక పెద్దరిక స్థాయి కూడా నా దగ్గర శిష్యుడుగా చేరినట్టు నాటకాలు ఆడుతున్నాడు. తర్వాత ఈరనార పక్కకు వస్తే ఆయన నాకు దాదాపు అంటే 40 సంవత్సరాల ముంచే ముందు నుంచి కూడా ఆయన నాటకాలు ఆడినప్పుడు చూడక నాకు నా దగ్గర నాటకాలు ఎన్నో నేర్చుకున్నాడు, నాటకాలు అన్నాడు. నేను ఆయనకు పాత్రలు మంచి మంచి పాత్రలు, నక్షత్రుడు కానీ, హరిశ్చంద్రుడు కానీ, తర్వాత కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, ఆయన పాడే వేషాలన్నీ కూడా నేను తరబిది చేసిన నాటకాలు ఎన్నో ఆడిచ్చినాను. ఆయన నాకు చాలా ముఖ్యమైన కళా శిష్యుడు. తర్వాత ఈ నాటకాల తరపున జనాలలో ఇంకొకటి వీరనారప్ప గారు పాడినటువంటి పద్యాల్లో ఆయన రంగస్థలం స్టేజ్ మీద పాడితే ఒక డైలాగ్ చెప్పడం కానీ, డైలాగు చాలా సొంత డైలాగులతో కూడా ప్రేక్షకులను ఎంతోమంది ఆకట్టుకొని ఆ డైలాగులతోనే ఆయన నాకు మంచి మంచి పేరు ప్రతిష్టలు డైలాగులు వచ్చినాయి. పద్యాలు పాడడం విధానం అట్లా ఉంటుంది, డైలాగ్ చెప్పే తీరు అది అటువంటిగా ఉంటుంది. ఆయన పద్యాలకే మంచి మాట వేసిన టైం ఉంది కొన్నిసార్లు, పద్యాలు కాక డైలాగులు కూడా మంచి మాట వేసిన పరిస్థితులు ఉన్నాయి కొన్నిసార్లు. అటువంటి ఆయన సొంత డైలాగులతో, సొంత ఊహతో ఆయన కంజనకలు కూడా బాగా బాక్స్లో అనుకరించి పాడడం అంటే అది బాక్స్ ఎటువైపు వైపు అడుగుల వైపు అట్లే ఫాలో అయ్యడము మంచి ఆ ఐడియాలు కానీ ఆ టెక్నికల్ కానీ బాగా ఆయనకు బాగా అది పుట్టుకతో వచ్చేసినాయి. అట్లా సామాన్యులకు సామర్థ్యం కాదు అది, అదంతా ఆయనకు దైవరూప. అది ఆయన నాకు నాటకాలు నాకు శిష్యరకం చేసి నా దగ్గర నాటకాలు అన్నాడు, నా దగ్గర ఎన్నో అవార్డు తీసుకున్నాడు. మాకు ఇద్దరు పరిచయం కూడా దాదాపు 50 సంవత్సరం ఉంటే మాకు పరిచయం ఉన్నది. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఏమంటారు సార్?
ఇప్పుడు ప్రేక్షకులు ఏమంటారు వీరనారప్ప గారి? ప్రేక్షకులు వీరనారప్ప గారి నాటకాల్లో ఎక్కడ వచ్చినా పెట్టమంటారు. ఎందుకంటే బాగా పాడగలడు, మంచి పాడే గాయకుడు. నటనతో కానీ వేషధారణ బాగుంటుంది, ఆయనకు డైలాగ్ చెప్ప తీరు బాగుంటుంది, పద్యం చదివే తీరు బాగుంటుంది. ఆయన అన్ని విషయాల అన్ని రకాలు కూడా అన్ని రసాలు పండించేటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు వయసు ప్రభావం వల్ల నిలబడలేకపోయినా కుర్చీ వేసుకొని ఇప్పుడు ఆయనకు దాదాపు ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా నాటకాలంటే ఆయనకు చాలా మోజు. ఎక్కడ నాటకం పెట్టినా కూడా పలానా చాట రమ్మట వస్తాడు. ఆయన ఒకవేళ నిలబడుకుంటే శక్తి లేకుండా కూడా డైలాగులు చెప్పి పద్యాలు అర్జుడు పద్యాలు పడేటప్పుడు ఆయన కూర్చొని కూడా పద్యాలు చెప్పడం కానీ, తర్వాత లేచి డైలాగ్ చెప్పడం కానీ, పద్యాలు చెప్పడం కానీ అటువంటి కూడా ఇప్పుడు కూడా నటిస్తున్నాడు. కూర్చొని కూడా నాటకాన్ని నడిపించేటువంటి శక్తి ఆయనకు దేవుడు ఇచ్చాడు. అది ఆయన గొప్పతనం. చాలా సంతోషం సార్. మరి చెప్పండి. తర్వాత నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సిఇఓ గారు, తేనె తెలుగు సభ్యులు, కళాభిషేకము సభ్యులు, తర్వాత సిఇఓ ఇంద్రప్ప గారు సార్కు, మా శిష్యులు వీరనారప్పకు, నా శిష్యుడు చందు, పెద్దరికం సాయికి, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్. మరి చివరిసారిగా మా కోసం మళ్ళీ మీరు పాడాలి సార్ ఇంకో పద్యాన్ని. హరిశ్చంద్ర హరిశ్చంద్ర కలతవకింపకయ్య కలకాలము కష్టములు హరిశ్చంద్ర కలతవకింపకయ్య కలకాలము కష్టములు కావలసిన కారణార్థముల వంపున తప్పునే కృత్యము తలపున ఉంచగలిగా నా కలిసిన ఇంత అధికంపై తను బధింపకూడు. ఎంత అద్భుతంగా పాడతారు. మరి మీరు ఇంకా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఎంతో మంది రాబోయే కళాకారులకి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మీతో ఇంటర్వ్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనని 2 సంవత్సరాల నుంచి నన్ను అడుగుతున్నటువంటి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సభ్యులైన మన బీటెక్ చందు 2 సంవత్సరాల నుంచి నన్ను బ్రతిమలాడుతున్నాడు సార్. కానీ నాకు కుదిరినప్పుడు మీకు కుదరకపోవడం, మీకు కుదిరినప్పుడు నాకు కుదరకపోవడం వల్ల ఇంత టైం పట్టింది, 2 సంవత్సరాలు పట్టింది. ఏదేమైనా ఈరోజు సంక్రాంతి సెలవుల సందర్భంగా మిమ్మల్ని కలిసేటటువంటి భాగ్యం కలిగింది. మరి దీనికి కారకులైనటువంటి పెద్దరికం సాయి, అదేవిధంగా బీటెక్ చందు,
పెద్దరికం సాయి, మరి మీకు ఇంతవరకు సంగీత సహకారం అందించినటువంటి మీ గురువులు ఏవి రమణ సార్ గారికి, వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారులకి, కళా పోషకులు అందరికీ కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ, ఇట్లాంటి ఎంతో మంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు మీ ముందుకు తీసుకొస్తామని, మీరు మమ్మల్ని ఆదరించాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్.